తమిళ రాజకీయాల్లో సంచలనం నమోదైందని చెప్పాలి. విజయ్ దళపతి తమిళ రాజకీయాల్లో కింగ్గా మారాడు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కలగం టీవీకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాల్ని తారుమారు చేసేసింది. కనీసం మెజారిటీ ఎగ్జిట్ పోల్స్, మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అన్నీ అధికార డిఎంకే మళ్లీ అధికారంలోకి రావటం ఖాయం అని తేల్చేశాయి. విజయ్ తమిళ రాజకీయాల్లో 3వ స్థానానికి పరిమితం కాబోతున్నాడనే మెజారిటీ అనలిస్టులు అంచనా వేశారు. కానీ విజయ్ ఈ ఎన్నికల్లో నడిపిన రాజకీయం ఊహలకు అందలేదు. అంచనాలకు మించి టీవీకేకు ఆధిక్యం వస్తుండటంతో ఫలితాలను గమనిస్తున్న వారు ఆశ్చర్యపోవడం తప్ప మరో అవకాశమే లేకుండా చేశాడు. డిఎంకే గెలుపు ధీమాతో సంబరాలకి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఫలితాల కోసం సిద్ధంగా ఉంది. కానీ విజయ్ మాత్రం ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్గా తమిళనాడు పొలిటికల్ గేమ్లో విన్నింగ్ షాట్ కొట్టాడు. సినిమా అయినా రాజకీయం అయినా విజయ్కి తిరుగులేదు అని నిరూపించేందుకు ఇదే ఉదాహరణ. కాబట్టి విజయ్ కేంద్రంగా ఎలాంటి రాజకీయం జరిగింది, విజయ్ గెలుపుకి కారణాలేంటి, ఈ ఎన్నికల్లో విజయ్కి ఎదురైన సవాళ్లేంటి, ఎన్నికల అంచనాలను విజయ్ ఎలా తారుమారు చేశాడో, తమిళ ఎన్నికల్లో చోటు చేసుకున్న సంచలనాలేంటి, ఇలా ప్రతి ఒక్కమైన ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మే 4న ఫలితాల రోజున మధ్యాహ్నం వరకు ఉన్న సమాచారం ప్రకారం, ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టీవీకే 106 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. ఈ 106 కాకుండా మరో 72 చోట్ల టీవీకే 2వ స్థానంలో ఉంది. ఈ లెక్కలు చాలు 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్దే పైచేయని, ఇక విజయ్ విజయాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు అని అర్థం చేసుకోవడానికి. తమిళనాడుతో పాటు కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఈ 4 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న విషయంలో ఎవరికే అనుమానాలు లేవు. ఇక వెస్ట్ బెంగాల్లో కూడా కొన్ని నెలలుగా జరుగుతున్న రాజకీయ సరళిని గమనిస్తే మమతా బెనర్జీ టీఎంసీ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక కేరళలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రుజువయ్యాయి. అధికార ఎల్డీఎఫ్ కూటమి ఓటమిని ముందుగానే ఊహించారు. కానీ ఈ మొత్తం ఫలితాల్లో ఆశ్చర్యానికి గురిచేసిన ఫలితం తమిళనాడులో వచ్చింది. ఎందుకంటే డిఎంకే అధికారంలోకి వస్తుందన్న ధీమా అందరికీ ఉంది. నిజానికి ఈ స్థాయి ఫలితాలని విజయ్ కూడా ఊహించుండడు. అందుకే ఎన్నికల తర్వాత టీవీకే పార్టీ కార్యకర్తలు చాలా నిస్తేజంలో కనిపించారు. 2026 ఏప్రిల్ 23న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత ఫలితాలు రావడానికి 12 రోజులు పట్టింది. ఈ 12 రోజుల్లో ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయా, ఎప్పుడెప్పుడు సంబరాలు చేసుకుందామా అని డిఎంకే కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. నిజానికి విజయ్ పార్టీ గెలవదనే అంచనాలు ఉండడంతో ఒక విజయ్ అభిమాని ఫలితాలు ఇంకా రాకముందే ఎదురయ్యే ఓటమిని తట్టుకోలేక తన గొంతు కోసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. కాబట్టి విజయ్ గెలుపు ఎంత అనూహ్యం, ఎంత సంచలనం అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ చాలు. ఇక 2వ స్థానంలోనో లేక 3వ స్థానంలోనో ఉంటుందనుకున్న టీవీకే ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొదటి స్థానంలో ఉంటుందనుకున్న డిఎంకే కనీసం 2వ స్థానంలో కూడా లేకుండా 3వ స్థానాన్ని పడిపోయింది. వీడియో చేస్తున్న సమయానికి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా జరుగుతూనే ఉంది. కౌంటింగ్లో డిఎంకే పార్టీకి చెందిన 30 మంది మంత్రులు సైతం లీడ్లో లేరు. మరీ ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేస్తున్న కొలతూరు నియోజకవర్గంలో కూడా స్టాలిన్ గెలవడానికి ఆపసోపలు పడాల్సి వస్తుంది. దీన్ని బట్టి స్టాలిన్ స్వయంగా ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ స్టాలిన్ తన నియోజకవర్గంలో గెలిచినా స్వల్ప ఓట్ల తేడాతో మాత్రమే ఆ గెలుపు ఉండబోతుంది. ఈ స్థాయిలో అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉందని ఎవరూ ఊహించలేదు. పైగా ఈ ఎన్నికల్లో విజయ్ ఎంట్రీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పరోక్షంగా డిఎంకేకే లాభం జరుగుతుందని చాలామంది భావించారు. కానీ ఫలితాల సరళి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అయితే 2024 ఫిబ్రవరి 2న విజయ్ టీవీకే పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. పార్టీ స్థాపించే సమయానికే మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ విజయ్ చాలా స్ట్రాటజిక్గా ఆ ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించాడు. అనుకున్నట్టే పార్లమెంట్ ఎన్నికలకి దూరంగా ఉన్నాడు. విజయ్ పార్టీ పెట్టిన నాడే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా రాజకీయం మొదలుపెట్టాడు. తమిళ రాజకీయాల్లో విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నాడు అనేది అందరికొన్న అభిప్రాయం. ఎందుకంటే విజయ్ రాజకీయాల్లో వచ్చే నాటికే తమిళ రాజకీయాల్లో ఒక భారీ పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఉంది. డిఎంకే, ఏఐడిఎంకే తప్ప తమిళ ప్రజలకి మరో ప్రత్యామ్నాయం లేదు. పైగా జయలలిత మరణం, శశికళ పార్టీకి దూరం కావడం, పళనిస్వామి, పన్నీరు సెల్వం లాంటి వారి మధ్య విభేదాలు, ఇలా ఏఐడిఎంకే పార్టీ బలహీనపడింది. కాబట్టి డిఎంకేను ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుడు గాని, డిఎంకేతో పోటీపడే పార్టీ గాని లేదు అనుకున్న సమయంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. కాబట్టి తమిళనాట విజయ్కున్న సినీ గ్లామర్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ గమనిస్తే విజయ్ డిఎంకేకు ప్రత్యామ్నాయం కావడం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. కానీ విజయ్ పార్టీ ఆ పొలిటికల్ రిథంని కొనసాగించలేకపోయింది. విజయ్ తప్ప మరొక పాపులర్ పొలిటికల్ ఫిగర్ ఎవరూ కూడా ఆ పార్టీలో లేరు. పార్టీలోకి జాయినింగ్స్ లేవు. అభిమానులు ఉన్నారు కానీ వారితో అధికారం రావడం ఎంతవరకు సాధ్యం అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దాంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉన్న హైప్ విజయ్ పొలిటికల్ ఫీల్డ్లో కొనసాగుతున్నప్పుడు కనిపించలేదు. పైగా ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకెళ్లేంత ప్రతిభ, తెలివి ఇవన్నీ విజయ్లో ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు. వీటితో పాటు కరూర్ తొక్కిసలాట లాంటి విషయాలు విజయ్ని రాజకీయంగా స్లోడౌన్ చేశాయి. రాష్ట్రంలో డిఎంకే కేసుల్ని, కేంద్రంలో బీజేపీ పెట్టిన సిబిఐ కేసుల్ని విజయ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో ఎన్నికలకి కొన్ని రోజుల ముందే వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించే కుటుంబ వివాదాలు, వ్యక్తిగత సంబంధాలు ఇవన్నీ విజయ్ రాజకీయ ప్రయాణానికి సవాల్గా మారాయి. అలా ఒక దశలో విజయ్ రాజకీయ పద్మ వ్యూహంలో అభిమన్యుడు కాబోతున్నాడని అనుకున్నారు. శక్తి సామర్థ్యాలు అన్నీ కలిగిన అభిమన్యుడు ఎలాగైతే పద్మ వ్యూహంలో చిక్కుకొని బయటకు రాలేక ప్రాణాలు కోల్పోతాడో, విజయ్ కూడా సినీ కెరీర్ను వదిలేసి తమిళ రాజకీయ పద్మ వ్యూహంలో చిక్కుకొని రాజకీయ పద్మ వ్యూహాన్ని ఛేదించలేక ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయం అన్నట్లుగా వాతావరణం కల్పించింది. ఎందుకంటే ఒక దశలో విజయ్ టీవీకే పార్టీ నుంచి పోటీ చేసేందుకు 234 స్థానాల్లో కనీసం సరైన అభ్యర్థులు కూడా లేరు. ఎన్నికలకి కొన్ని గంటల ముందు టీవీకే అభ్యర్థుల్ని డిఎంకే కొనేసింది అన్న ప్రచారం కూడా జరిగింది. ఏకంగా ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే టీవీకే అభ్యర్థికి ఓటు వేయకండి, అతను డిఎంకేతో చేతులు కలిపాడు అని ఎన్నికల కన్నా కొన్ని గంటల ముందు టీవీకేనే స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. టీవీకే ఎన్నికల ప్రచారం కూడా అనుకున్నంత గొప్పగా సాగలేదు. చాలా చోట్ల విజయ్ హోలోగ్రాఫిక్ ఇమేజెస్తో టీవీకే అభ్యర్థులు ప్రచారం చేశారు. ఒక దశలో విజయ్ పార్టీ కాంగ్రెస్తో పొత్తుకు కూడా ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీకి 60 స్థానాలు ఇచ్చేందుకు మంతనాలు జరిగాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని డిఎంకేతోనే వెళ్ళింది. విజయ్ను ఎన్డీఏలో తీసుకురావాలని ఎన్డీఏ చర్చలు జరిపింది. పవన్ కళ్యాణ్ ఆ చర్చలకు మీడియేటర్గా వ్యవహరించాడని నేషనల్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. కానీ ద్రవిడ ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ రెండూ విరుద్ధం కాబట్టి విజయ్ బీజేపీతో కలిసి సాహసం చేయలేదు. పైగా అప్పటికే తమిళనాడు నుంచి ఏఐడిఎంకే ఎన్డీఏలో కొనసాగుతుంది. పళనిస్వామిని కాదని విజయ్ను ముఖ్యమంత్రిని చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని సరిగ్గా కుదరలేదు. దాంతో విజయ్ ఒంటరిగా పోటీ చేశాడు. ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత విజయ్ పొలిటికల్ ఎగ్జిక్యూషన్ విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఈసారి విజయ్ అసెంబ్లీ వరకు వెళ్లినా అధికారం మాత్రం విజయ్కి దక్కదు అనే అభిప్రాయం ఏర్పడింది. విజయ్ కూడా ఒక దశలో తన రాజకీయ బలహీనతల్ని అంగీకరించినట్టే కనిపించింది. అందుకే ఫలితాలు విజయ్కి అనుకూలంగా కనిపిస్తున్నా కూడా ఫలితాల ముందు వరకు టీవీకే పార్టీలో ఎలాంటి జోష్ కనిపించలేదు. నిజానికి ఈ ఎన్నికల్లో విజయ్కి దక్కింది ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అని చెప్పలేం. ఎందుకంటే విజయ్ పార్టీ మెజారిటీ మార్కును ఇంకా క్రాష్ చేయలేదు. కేవలం టీవీకే తమిళనాడు అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే కొనసాగుతుంది. కాబట్టి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరికొంతమంది సభ్యుల బలం కావాలి. కాబట్టి ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో విజయ్ విజయం సాధించకపోయినా ఇంతకుముందు మనం చెప్పుకున్న పరిణామాలని, కారణాలని అన్నీ స్పష్టంగా అర్థం చేసుకుంటే విజయ్కి దక్కింది ఒక రకంగా గొప్ప విజయమే అవుతుంది. విజయ్ ఏదైతే రాజకీయంగా చేయలేడు అని మెజారిటీ అనలిస్టులు భావించారో వారి అంచనాలకి విజయ్ పార్టీ రాణించింది. అయితే విజయ్ ఈ ఎన్నికల్లో ప్రధానంగా 2 పార్టీలను ఎక్కువ టార్గెట్ చేశాడు. ఒకటి అధికార డిఎంకే, 2 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. ద్రవిడ ఐడియాలజీకి విరుద్ధమైన బీజేపీ ఐడియాలజీ మీద విజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనీయును అని కూడా మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ కూటమి నుంచి మద్దతు తీసుకోలేడు. డిఎంకే విజయ్కి మద్దతు ఇవ్వదు. కాబట్టి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో చేస్తున్న సమయానికి ఈ పొత్తులు, సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఎలా చూసినా విజయ్కి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిపిఐ, సిపిఎం రెండూ కలిసి మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. టీవీకే, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఈ 3 పార్టీలు కలిస్తే మ్యాజిక్ ఫిగర్ను అందుకోవచ్చు. కానీ ఈ 3 పార్టీలు కలిసినా కూడా అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి స్లైట్ మెజారిటీ మాత్రమే ఉంటుంది. ఆ చిన్నపాటి మెజారిటీ ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహాయపడినా భవిష్యత్తులో విజయ్ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్న నమ్మకం లేదు. కాబట్టి ఇప్పటి వరకైతే విజయ్ని ఈ ఎన్నికల్లో విన్నర్ అనే చెప్పాలి. కానీ విజయ్కి లభించిన ఈ విజయంతో వచ్చే 5 ఏళ్ల పాటు అతని అధికారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అనుకోవడానికి మాత్రం కష్టం. అయితే తమిళనాడులో డిఎంకే ఇంత ఘోరంగా ఎలా ఓడిపోయింది అనేది ఇప్పుడున్న ప్రశ్న. డిఎంకేకు హిందూ ఓటు బ్యాంకు దూరమైంది. అలాగే డిఎంకే సాంప్రదాయ దళిత ఓటు బ్యాంకు కూడా ఈ ఎన్నికల్లో డిఎంకేకు ఓటు వేయలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిఎంకేకు దూరమైన హిందూ ఓటర్లు, దళిత ఓటర్లు వీరంతా టీవీకే వైపు మొగ్గు చూపుండొచ్చు. హిందూ ఓటర్లు బీజేపీతో చేతులు కలిపిన ఏఐడిఎంకేకు కూడా ఓటు వేసి ఉండొచ్చు. కానీ తమిళ సమాజంలో ఎక్స్ట్రీమ్ హిందుత్వ ఐడియాలజీ పనిచేయదు. కాబట్టి తమిళ హిందువులు బీజేపీ దాని మిత్రపక్షాల వైపు వెళ్లరు. కానీ డిఎంకే బీజేపీతో ఉన్న ఐడియాలజికల్ డిఫరెన్స్ని మరీ ఎక్కువగా పోర్ట్రేట్ చేయడంలో భాగంగా కొన్నిసార్లు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. డిఎంకే మొదటి నుంచి ఇదే తరహాలో ప్రవర్తిస్తూ వస్తుంది. గతంలో సనాతన ధర్మం మీద
ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారం రేపాయో మనకు తెలుసు. కాబట్టి ఈ పరిణామాలన్నీ హిందూ ఓటు బ్యాంకును డీఎంకేకు దూరం చేసి వారిని టీవీకే వైపు వచ్చేలా చేశాయి. ఈ ఎన్నికల్లో ఏఐడిఎంకే కూడా అంచనాలకు మించే సీట్లు సాధించింది. నిజానికి ఏఐడిఎంకే 70 స్థానాలకు దగ్గరలో ఉండటం అనేది సాంప్రదాయ హిందూ ఓటర్లు డిఎంకేను తిరస్కరించారనేదానికి ఉదాహరణ. ఇవన్నీ ప్రైమరీ అంచనాలు మాత్రమే. ఇంకా ఈ వీడియో చేస్తున్న సమయానికి పూర్తిస్థాయి ఫలితాలు రాలేదు. ఫలితాలని పూర్తిస్థాయిలో విశ్లేషిస్తేనే విజయ్ గెలుపుకు దోహదపడిన విషయాలేంటి, డిఎంకే ఘోర ఓటమికి కారణాలేంటి అనే విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి. అయితే ఇప్పటి వరకు ఈ వీడియోలో విజయ్ని టీవీకే గెలుపుని గురించి మాత్రమే చెప్పుకున్నాం. కానీ మే 4న వస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో మమతా రాజకీయ జీవితానికి ముగింపు పడినట్టేనా? పార్లమెంట్ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ని కూడా అందుకోలేక కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీకి ఈ ఫలితాలు ఎలా ఉపయోగపడతాయి? బీజేపీ అనుసరిస్తున్న హిందుత్వ అప్పీల్ని ఎదుర్కొనే రాజకీయ అస్త్రం దేశంలో ఎవరి దగ్గర లేదా? ఇండియా కూటమిలో కీలక నేతలుగా ఉన్న స్టాలిన్, మమత ఈ ఇద్దరూ తమ పొలిటికల్ బేస్ను కోల్పోవడంతో ఇండియా కూటమి పరిస్థితి ఎలా ఉండబోతుంది? విజయ్ సాధించిన విజయం దేశంలో జంజీ రాజకీయాలకు ఆద్యం పోస్తుందా? మరీ ముఖ్యంగా తమిళనాట విజయ్ సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ని ఎలా ప్రభావితం చేస్తుంది? విజయ్లా పవన్ కళ్యాణ్ కూడా రిస్క్ తీసుకుని ఒంటరిగా పోటీ చేసి ఉండాల్సిందేనా అనే అభిప్రాయం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుంది? కేరళలో ఎల్డీఎఫ్ ఓటమికి కారణాలేంటి? అస్సాంలో బీజేపీ విజయం నల్లేరు మీద నడకెలయింది? ఇలా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సింది ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ రాబోయే వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం. తెలుసుగా, పొలిటికల్ కంటెంట్ అంటే తెలుగు నాలెడ్జ్ తగ్గేదేలే. కాబట్టి మన ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. కొత్తవారు ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో మీరు భాగం కండి. అండ్ ఈ వీడియో అనేది కొన్ని విషయాలు మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.